Hello friends, welcome back to Dream Job Tutorial and the sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మనం ఈరోజు పేపర్ 2లోని మోడల్ పేపర్ 1లో భాగంగా టాప్ 50 బిట్స్ చూద్దాం. అందులో మొదటి క్వశ్చన్, 2018 డిసెంబర్ 26న వెలువడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు ఉత్తర్వులకు సంబంధించి సరైన అంశము. ఆప్షన్ 1, 2019 జనవరి 1 నుండి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించనుంది. విభజన చట్టంలోని సెక్షన్ 30లోని నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని సెక్షన్ 31(1) కింద పేర్కొన్నారు. ఆప్షన్ 3, రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న నిబంధన మేరకు ఆంధ్రప్రదేశ్లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కడపలో ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు సంబంధించి సరైన వివరణ. ఆప్షన్ 1, 2018 డిసెంబర్ 27న కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాల దిన్నెలో పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 3000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఉక్కు పరిశ్రమ అంచనా వ్యయము రూపాయలు 20,000 కోట్లు. ఆప్షన్ 3, గండికోట నుంచి నీటి లభ్యత పొందే ఈ పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్పై ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఆసియా వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారతీయ యువతి ఎవరు? ఆన్సర్ వేదాంగి కులకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, అలర్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ హోర్డ్ అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ సాంబశివరావు. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన దానిని గుర్తించు. ఆప్షన్ ఏ, ఇండోనేషియాలో 2018 డిసెంబర్ 22న సునామీ సంభవించింది. ఆప్షన్ బి, అనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం పేరడంతో ఈ సునామీ సంభవించింది. సి, సుమత్రా జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలో ఈ ఘటన జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఏ, బి మరియు సి 3 సరైనవే. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారము పీపుల్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2018కి ఎంపికైన పదం ఏది? ఆన్సర్ నెమోఫోబియా. ఆన్సర్ వచ్చేసి నోమోఫోబియా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికాలోని నేషనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ నేషనల్ డైరెక్టర్గా నియమితురాలైన మొట్టమొదటి భారత సంతతి మహిళా న్యాయవాది ఎవరు? ఆన్సర్ షమీలా బతోహి. ఆన్సర్ వచ్చేసి షమీలా బతోహి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ రాజధాని ప్రాంత పర్యాటకుల కోసము రాయితీని అందించడానికి ఢిల్లీలోని మేడం టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మ్యూజియం ఏది? ఆన్సర్ జాతీయ రైల్ మ్యూజియం. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన వాటిలో సరైన దానిని గుర్తించుము. ఆప్షన్ ఏ, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆప్షన్ బి, అరేబియా సముద్రంలో ముంబై తీరంలో ఏర్పాటు కానుంది. ఆప్షన్ సి, ఈ విగ్రహం ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 3,648.78 కోట్ల వ్యయం చేయనుంది. ఆన్సర్ వచ్చేసి 3ABC సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ 2018 డిసెంబర్ 21న ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 1 దేనా బ్యాంక్, ఆప్షన్ 2 విజయ బ్యాంక్, ఆప్షన్ సి ఎస్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి 1, 2 సరైనవి. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఆమోదం తెలిపింది.
కింది వాటిని జతపరచండి. విటమిన్ వన్ సైడ్ లోపం వల్ల కలిగే వ్యాధులు మరొక సైడ్. విటమిన్లో ఏ ఆన్సర్ వచ్చేసి రేచీకటి. బి డి డి వచ్చేసి ఫిజియన్ చెస్ట్. B3 లోపం వల్ల డయేరియా. సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అతినిద్ర వ్యాధి కలిగించు కారకము ఈ క్రింది వాటిలో ఏది? అతినిద్ర వ్యాధి కలిగించు కారకం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ట్రిపనోసమా. ఆన్సర్ వచ్చేసి ట్రిపనోసమా. నెక్స్ట్ క్వశ్చన్, షేవింగ్ మిర్రర్లో ఉపయోగించే దర్పణం. షేవింగ్ మిర్రర్లో ఉపయోగించే దర్పణం ఆన్సర్ పుటాకార దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్, కర్మాగాలలో ధూళిని పోగు చేసి గాలిని శుభ్రపరచడానికి ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ అతిధ్వనులు. అతిధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేనిని సూపర్ హలోజన్ అని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో దేనిని సూపర్ హలోజన్ అని పిలుస్తారు? ఆన్సర్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1969లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో మానవులని పంపిన మొదటి దేశం? ఆన్సర్ సోవియట్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీశకం 18వ శతాబ్దంలో బెంగాల్లో జౌళి పరిశ్రమ పతనం కావటానికి కారణం? ఆన్సర్ జౌళిలో నాణ్యత తగ్గిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉల్లుమాన్ అనే గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ బిర్సా ముండా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య మహిళా సభ స్థాపకులు ఎవరు? ఆర్య మహిళా సభ స్థాపకులు ఎవరు? ఆన్సర్ రమాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అహ్మదాబాద్ మిల్లుల వివాదం పరిష్కారం కావటానికి కారణమైన అంశం ఏది? ఆప్షన్ 1 గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టడం. ఆప్షన్ 2 కార్మికుల వేతనాలను 20% పెంచడానికి మిల్లుల యజమానులు అంగీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏకీకృత వస్తు సేవల పన్ను GST అనగా? ఆన్సర్ దేశమంతటా ఒకే రకంగా విధించే పరోక్ష పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక సేవల రంగాలకు నిరంతరం శ్రామికులు తరలి వెళ్ళడమే ఆర్థికాభివృద్ధి అన్న ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ కొలిన్ క్లార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో MPLADSను ప్రారంభించారు? ఆన్సర్ 8వ ప్రణాళికలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టము ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2005 డిసెంబర్ 23 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జాతీయ విపత్తు ఉపశమన నిధి NDMF కింద విపత్తుల నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కొరకు అందించే నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? ఆన్సర్ 90:10. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 విపత్తులు అనేవి వైపరీత్య ఫలితాలు. ఆప్షన్ 2 వైపరీత్యాలు అనేవి ప్రకృతి మరియు మానవ చర్యల ఫలితము. ఆప్షన్ 3 వైపరీత్యాలు అనేవి ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రివైజ్డ్ చేసిన సిస్మిక్ జోన్ల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భూకంప దుర్బలంతో ఉన్న జిల్లా? ఆన్సర్ ప్రకాశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ ప్రాంతాన్ని తరచుగా సునామీలు ప్రభావితం చేస్తాయి?
ఆన్సర్ తూర్పు తీర ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో తరచూ వరదలకు లోనయ్యే ప్రాంతాలు. ఆన్సర్ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ 8 డిగ్రీల నుండి 4 ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల నుండి 6 ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. ఆన్సర్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటై ఉండుటకు ముఖ్య కారణము. ఆన్సర్ ఇతర దేశముల నుండి ముడి చమురును దిగుమతి చేయటం వలన. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం. ఆన్సర్ 73%. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల కంటే చల్లగా ఉండే జిల్లాలు. ఆన్సర్ చిత్తూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకురాల్చే అనార్ధ అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ 75 నుంచి 100 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లా. ఆన్సర్ విజయనగరము. నెక్స్ట్ క్వశ్చన్, పరిణామాత్మక రాజ్యాంగానికి సరైన ఉదాహరణ. పరిణామాత్మక రాజ్యాంగానికి సరైన ఉదాహరణ. ఆన్సర్ బ్రిటిష్ రాజ్యాంగము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. ఆప్షన్ 1 మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 డిసెంబర్ 12 1919 జనవరి 19 వరకు జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగింది. ఆప్షన్ 3 మూడవ రౌండ్ టేబుల్ సమావేశము 1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 వరకు జరిగింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత అత్యున్నత న్యాయస్థానానికి పునః సమీక్ష అధికారాన్ని ప్రసాదించిన ప్రకరణ. ఆన్సర్ ప్రకరణ 137. ప్రకరణ 137. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో రూపొందించింది. ఆన్సర్ 1950లో రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామసభ గురించి తెలిపే అధికరణ. గ్రామసభ గురించి తెలిపే అధికరణ. ఆన్సర్ 243 ఆర్టికల్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ కాలం నుండి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ వచ్చిన మహిళా సంఘం. ఆన్సర్ అఖిల భారత మహిళా సమాఖ్య. అఖిల భారత మహిళా సమాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కోకు సరైన అర్థ వివరణ. చిప్కోకు సరైన అర్థ వివరణ. ఆన్సర్ వృక్షాలను హత్తుకోవడము ఆర్ కౌగులించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉమ్మడి జాబితాకి చెందని అంశము. ఆన్సర్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రీ పోల్ సర్వే ఎన్నికలకు ముందు. ఆప్షన్ 2 ఎగ్జిట్ పోల్ సర్వే పోలింగ్ రోజు. ఆప్షన్ 3 పోస్ట్ పోల్ సర్వే ఎన్నికల అనంతరము. ఆప్షన్ 4 పైవన్నీ సరైన. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణము విధ్వంసం లేకుండా జరిగే ఆర్థిక అభివృద్ధిని ఏమంటారు. ఆన్సర్ సుస్థిర అభివృద్ధి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 1972 జూన్ 5న మానవుడు పర్యావరణం సదస్సు ఎక్కడ జరిగింది. ఆన్సర్ స్టాక్ హోమ్ నార్వేలో జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనం మోడల్ పేపర్ 1లో భాగంగా
50 బిట్స్ చూసాము, మిగతా 50 బిట్స్ మరొక వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.